ఒక ఫ్లాట్ చూసిన వెంటనే ఇది తీసేసుకోవాలి అనిపించిన ఒక ఫ్లాట్ ఏదైతే ఉందో, అది ముఖ్యంగా ఇంటీరియర్స్ వల్ల తీసేసుకోవాలనిపించిన ఫ్లాట్ ఇదండి. ఇప్పుడు రైట్ నౌ నేనున్న ఫ్లాట్. ఈ ఇంటీరియర్స్ చూస్తుంటే ఇది కదా ప్రశాంతత అంటే, ఇది కదా హోమ్ అంటే అనిపించింది. ఇంత ప్రశాంతంగా ఈ కలర్స్, వామ్ కలర్స్, ఎంతసేపు అయినా ఇంట్లో ఉండగలగాలి. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా, లేకపోతే బయట తిరిగేసి వద్దాం కాసేపు అని ఉండదు. ఎంతసేపు అయినా నేను ఇక్కడ టైం స్పెండ్ చేయగలను అనేలా ఉండాలి ఆ ఫ్లాట్. ఆ ఫ్లాటే ఇది. ఇప్పుడు నేను అపర్ణ దగ్గర ఉన్నాను. ఇది ఒక 4 BHK ఫ్లాట్. ఇంత చక్కగా డిజైన్ చేసింది ఎవరో గారు, మీ అందరికీ సుపరిచితులైన వాల్ డికర్స్ వాళ్ళు. ఒక్కసారి ఇంటీరియర్ చూడండి, ఆ కలర్ కాంబినేషన్స్ ఎంత క్లాసీ అండ్ ప్లెజెంట్ లుక్. ఇక్కడ A to Z మీకు కనిపిస్తున్న ప్రతిదీ, ఆ వాల్ మీద ఉన్న ఆ ఫోటో ఫ్రేమ్తో సహా లైట్స్, కలర్స్, కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ వాల్ డెకర్స్ వాళ్ళు దగ్గరుండి చేయించారు ఈ 4 BHK ఫ్లాట్కి. నేను దగ్గరుండి మీకు మొత్తం చూపిస్తాను రండి. నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటి అంటే, ఇక్కడ కలర్ కాంబినేషన్ క్రీమ్, గోల్డ్ అండ్ లైట్ గ్రే కనిపించింది. ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషను. కానీ ఇవన్నీ విడివిడిగా చూస్తే మనకి అసలు ఇలాంటి ఒక అద్భుతమైనది, ఒక ఆర్ట్ క్రియేట్ చేయగలమా అనిపిస్తుంది. బట్ అన్నీ కూర్చినప్పుడు ఒక్కసారి ఇలాంటి ఇంత అద్భుతాన్ని క్రియేట్ చేసింది వాల్ డెకర్స్ నుండి ప్రవీణ గారు. ప్రవీణ గారిని పరిచయం చేస్తాను. నమస్తే అండి. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో నేను 2-3 చూసుంటాను ఫ్లాట్స్. బట్ కెమెరా ఉందని చెప్పట్లేదు, లేకపోతే నేను వాల్ డెకర్స్ని ప్రమోట్ చేయాలని చెప్పట్లేదు. వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఇలాంటిది నాకు ఒకటి కావాలి అనిపించింది. ఎస్ అండి, ఆ ప్రశాంతత అయితే ఇంట్లో కావాలనుకునే తీసుకొచ్చాము. ఇది ఒక 4 BHK ఫ్లాట్ మ్యామ్. సో ఏంటంటే కొంచెం స్పేషియస్గానే ఉంది. సో మేడం వచ్చి నాకు ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే, నాకు పాత కాలం నాటి బ్రౌన్స్, ఆ వినియర్స్ నాకు నచ్చదు. సో నాకు లైట్ షేడ్స్ కావాలి అని చెప్పి ఫస్ట్ ఇచ్చిన ఆవిడ ఇన్పుట్ అనమాట. యాక్చువల్గా వీళ్ళు నాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళే క్లయింట్స్. సో మమ్మల్ని బాగా నమ్మి ఇచ్చారు. షీ డెంట్ కీప్ ఎనీ ఫింగర్ ఇన్ దిస్ వన్. మొత్తం మేమే చేసాము. అది మనం ఏది కావాలని చెప్పి వదిలేస్తే చాలు, వేలు పెట్టకుండా ఉంటే ఇలాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మన చేతిలోకి వస్తుంది. అదే మేడం. అందుకే ఏంటంటే ఇంటర్నల్ డోర్స్ కూడా రిమూవ్ చేస్తాం మేడం. మొత్తం ఎక్కడ కూడా ఇంటర్నల్ డోర్స్ కూడా బిల్డర్ ఇచ్చిన లేవు. మీరు బిల్డర్ ఇచ్చిన వాల్స్ కూడా మీకు ఎక్కడ కనిపించవు. టోటల్ అన్ని చేంజ్ చేసేసాం మనం. ఎగ్జాక్ట్లీ. సో టోటల్ ఇంటర్నల్ డోర్స్ కూడా మార్చేయడం వల్ల ఏంటంటే, మీకు ఇది చూసారంటే ఈ టోటల్ ఈ వాల్ ఫ్రేమ్, ఇందులో మీకు 3 doors ఉన్నాయి. సో కానీ ఎక్కడ డోర్ ఉన్న ఫీలింగ్ కానీ అబ్స్ట్రక్షన్ కానీ లేకుండా వీ హ్యావ్ ట్రైడ్ టు సీమ్లెస్లీ కంటిన్యూ అవర్ డిజైన్ అన్నమాట. అసలు ఎక్కడ అంటే మన కొంతమంది OCD ఉన్న వాళ్ళకి నేనేం చెప్తున్నానో అర్థం అవ్వచ్చు. ఇట్లా వచ్చిన వెంటనే ఏది ఎక్కడ పర్ఫెక్ట్గా, ఈవెన్ వాల్స్ కూడా ఈవెన్ గా ఉంటే ఆ వచ్చే ప్రశాంతత వేరండి. ఐ మీన్ OCD. నాకు అర్థమైంది. నేను వచ్చిన వెంటనే ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ అరేంజ్. వచ్చి కూర్చుని వెంటనే నాకు ఆ డోర్స్ కి రూమ్ కి ఉన్న తేడా కూడా తెలియలేదు. జస్ట్ ప్లెయిన్. అంటే మనం ఇంటర్నల్ డోర్స్ మనం చేస్తే ఏంటంటే టోటల్ గా కామోఫ్లేజ్ చేసేసి మనం ఈ ప్యానలింగ్ లో కలిపేసాం అనమాట. ఇక్కడ వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మెయిన్ డోర్ ఆపోజిట్ లో సింక్ ఇచ్చాడు మేడం. పౌడర్ రూమ్ అండ్ సింక్ ఇచ్చాడు అనమాట. ఓకే. సో వాళ్ళకి వాస్తు ప్రకారం అది సెట్ కాలేదు. సో మనం దాన్ని కవర్ చేయడానికి ఇట్లా ఒక స్లైడింగ్ డోర్ క్రియేట్ చేయాలి అని అనుకున్నాం. సో ఇది మనకి పౌడర్ రూమ్ అండ్ వ్యానిటీ ఏరియా అనమాట. ఇది ఇందులో ఒక బెడ్రూమ్ డోర్ కూడా ఉంది. సో దీన్ని క్యామోఫ్లేజ్ చేయాలి, ఇదైతే కనిపించొద్దు మెయిన్ డోర్ ఆపోజిట్ గా. సో అదే కాన్సెప్ట్ లో వి వెంట హెడ్ అనమాట అండి. సో అందుకని టోటల్ 3 inches ఎత్తేసి మొత్తం ఇదంతా టోటల్ ప్యానలింగ్ మేడం. ఇక్కడ వాల్ పేపర్ ఉంది కదా, ఈ వాల్ పేపర్ వెనకాల కూడా వుడ్ ప్యానలింగ్ ఉందన్నమాట మనకి. ఇదంతా వుడ్ పైన ఇదంతా మీరు చేసాం మేము. లామినేట్, వాల్ పేపర్ ఇలా కంబైన్ చేసుకుంటా వి వెంట హెడ్ అనమాట. పర్ఫెక్ట్. యా, చాలా చక్కగా ఉంది అసలు. యా, ఇది చిన్న డైనింగ్ ఏరియా అండ్ దట్ ఈస్ ద ఫ్యామిలీ రూమ్. సో ప్రైవేట్ లాంజ్ ఏరియా అనమాట వీళ్ళకి. టీవీ యూనిట్ అండ్ దెన్ సింపుల్ రిక్లైనర్ తీసుకున్నాం. కస్టమ్ మేడ్ అండి ఇవన్నీ కూడా. ఫర్నిచర్ కూడా కస్టమ్ మేడ్. ఓకే. సో అది కూడా అయ్యేలాగా సైజ్ మీరే సజెస్ట్ చేస్తారు కదా? సజెస్టింగ్ కాదు మేడం, మనమే చేయించాం. ఫ్రమ్ ద ఫర్మ్ ఓన్లీ వీ హ్యావ్ గివెన్ అనమాట. ఈవెన్ ద డైనింగ్ టేబుల్ అండ్ సోఫా సెట్ ఆ కస్టమ్ మేడ్. సో ఇవి మేడం సెలెక్షన్ అండి యాక్చువల్ గా. పర్ఫెక్ట్. సో ఇప్పుడు 4 BHK అన్నారు, నాకు ఎక్కడ 4 BHK కనిపించట్లేదు. యాక్చువల్లీ ఇది ఒక బెడ్రూమ్ ఏమో అనుకున్నాను. ఇది ఒక బెడ్రూమ్ అండి. లెఫ్ట్ కి ఉంది. ఇది బెడ్రూమ్ డోర్, అది పౌడర్ రూమ్ డోర్.
సో పౌడర్ రూమ్ డోర్ చూసారంటే అసలు మీకు హ్యాండిల్ కూడా ఇవ్వకుండా టోటల్ గా కమఫ్లేట్ చేసాం అన్నమాట ఈ డోర్ ని. సో ఇది పౌడర్ రూమ్ మనకి. ఓకే ఓకే, సో దీనికి ఇంకా హ్యాండిల్ కూడా ఇవ్వలేదు. వి ట్రై టు టోటలీ కమఫ్లేట్ దిస్ ఏరియా అన్నమాట. బాగుంది, పర్ఫెక్ట్ గా అలా కూర్చున్నట్టుంది. అవును, ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఇంకో బెడ్రూమ్ మేడం. సూపర్. యా, నెక్స్ట్ కి వెళ్లే ముందు ఈ పార్టిషన్ ఏరియా గురించి చెప్తాను మేడం మీకు. సో లివింగ్ రూమ్ ఏంటంటే వి వెంట్ వెరీ సింపుల్ థింగ్ అండి. ఈ రూమ్ లో మీరు చూసారంటే ఇది సోఫా సిట్ అవుట్ ఏరియా. ఈ సోఫా యాక్చువల్లీ క్లయింట్ దగ్గర ఎగ్జిస్టింగ్ సోఫాకి ఫ్యాబ్రిక్ మార్చి తీసుకుంటున్నాం అనమాట. సో అందుకని అది రాలేదు ఇంకా. ఓకే, సో ఇదంతా ఈ వాల్ కూడా వి వాంట్ గివ్ ద ట్రెడిషనల్ లుక్ అండి ఇంట్లోకి రాగానే. అందుకని ఇది కూడా కస్టమ్ మేడ్ అండి, శ్రీనివాస్ కళ్యాణం తాంజూర్ తో కస్టమ్ మేడ్ చేయించాం. సూపర్. సో ఇక్కడ మనకి కృష్ణుడు ఆయనకి అలా ఉయ్యాలలాగా ఉండాలి అని చెప్పి ఈ చిన్న ఫ్లోటింగ్ టేబుల్ తయారు చేసాము. సో ఇంట్లోకి రాగానే ఫస్ట్ వ్యూ ఈయనే రావాలి. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఈ పార్టీషన్ మనకి ఏం హెల్ప్ చేస్తుందంటే వెనకాల ఉన్న పౌడర్ రూమ్ కనపడకుండా. ఓకే ఓకే, 2-in-1 గా వి వెంట్ విత్ దిస్. అంటే అంత ఒక మ్యాజిక్ లా ఉంటది అనమాట. మనం మీరు చెప్తే గానీ తెలియదు అసలు అది ఎందుకు పెట్టారో, బట్ అదే కొంచెం ఈస్థెటిక్ గా అదొక డికోర్ లా అనిపించింది. అవునండి, అవును. సో డెకోర్ లో కలపడమే కదా ఇంటీరియర్ డిజైన్ వర్క్. ఇంటీరియర్ డిజైన్ కూడా అది మామూలు ఆర్ట్ కాదు అసలు అండి. ఇది ఎగ్జాక్ట్లీ మీకు ఒక టేస్ట్ ఉండాలి, మీరు దాంట్లో బాగా కసరత్తు చేసి ఉండాలి. మన క్లయింట్స్ కూడా ఏంటంటే దే కమ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ కదా. సో దాన్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. ఎగ్జాక్ట్లీ. అండ్ యు ఆర్ హియర్ ఫర్ ఆల్మోస్ట్ 10 years కాబట్టి ఎన్ని ఫ్లాట్స్ చేస్తుంటారో. సో మెనీ డ్రీమ్స్ అకంప్లిష్డ్. సో ఇక్కడ వెనకాల కూడా అంటే ఇది ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకునే లాంజ్ ఏరియా కాబట్టి వి వెంట్ ఫర్ అ కంప్లీట్ క్లోజర్ అండి ఇక్కడ. పర్ఫెక్ట్. ఇది మొత్తం క్లోజ్ అయిపోతుంది మనకి. సపరేటింగ్ ఇక్కడ ఇది సపరేట్ అండి, అది ఫ్యామిలీ ఏరియా, ఇది మీటింగ్స్ ఫ్రెండ్స్. సో ఎవరైనా వచ్చినప్పుడు ఇది ఫినిష్ అయిపోతుంది అనమాట. సో ఎవరైనా మీటింగ్స్ పెట్టుకోవాలి, బయటకు వెళ్ళే ఓపిక లేదు, ఈ హైదరాబాద్ ట్రాఫిక్ లో అంత దూరం వెళ్ళే ఓపిక లేదు, వాళ్ళనే 2-3 మీటింగ్స్ ఉంటే ఇంటికి రప్పించేద్దాం అనుకున్న వాళ్ళకి ఇలాంటి ఒక సెటప్ ప్లాన్ చేసుకోండి. పర్ఫెక్ట్ గా ఇంట్లోనే ఉంటది, డిస్టర్బెన్స్ ఉండదు, అక్కడ మీ మీటింగ్స్ అయిపోతూ ఉంటాయి. ఇమీడియట్ గా ఒక అడుగు వేస్తే ఫ్యామిలీ టైంలోకి ఎంటర్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఇది పూజా రూమ్ మేడం. పూజా రూమ్ కూడా ఏంటంటే వైట్ కాన్సెప్ట్ లోనే వెళ్ళామండి. టోటలీ వైట్ కాన్సెప్ట్. ఇంట్లో ఎక్కడ మీకు వేరే కలర్స్ ఎక్కువ కనపడవు. సో అందుకే గ్లాస్ డోర్స్ కూడా కంప్లీట్లీ సీ త్రూ గ్లాసెస్ ఇచ్చాం మేడం. సో నో వేర్ నో అబ్స్ట్రక్షన్. ఈ డోర్స్ 2 వైపులా ఓపెన్ అయ్యి. ఈ ఫ్లాట్ ఓనర్స్ కి పిల్లలు ఉన్నారండి? 2 పిల్లలు మేడం. పెద్దవాళ్ళ పాప. పెద్దవాళ్ళు అంటే పాప ఇంజనీరింగ్, బాబు 10th. అయితే ఓకే. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఈ ఇంటిని చూస్తేనే కొంచెం భయం వేసింది, ఎలా మెయింటైన్ చేయగలరా ఒక మేడం. వైట్ అయినా కూడా కలర్ అంతే, ఆ లామినేట్ మీద మీకు ఏం స్టెయిన్ ఉండదు. ఓకే, ఇట్ ఈస్ ఈజీలీ ఎరైజబుల్. మనం వాటి మొత్తం కూడా మెయింటెనెన్స్ ఫ్రీ మెటీరియల్స్. సూపర్. అయితే మీరు చిన్నపిల్లలు ఉన్నా కొంచెం నిర్భయంగా మీరు ఇలాంటి వాల్ కలర్స్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇలాంటి గ్లాస్ డోర్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది యాక్చువల్ గా తంజావూర్ పెయింటింగ్స్ వస్తాయి మేడం. ఇది కూడా కస్టమ్ మేడ్ చేయించుకుంటున్నారు. ఇదంతా వాల్ పేపర్ మాత్రం మళ్ళీ కస్టమ్ మేడ్ అండి. దిస్ ఇస్ ఆల్ కంప్లీట్లీ వాల్ కవరింగ్ అంతే. పర్ఫెక్ట్. ఇది పైన మళ్ళీ గ్లాస్ సీలింగ్, మన శ్రీచక్రం. సో దేవుడికి నిరంతరం పూలు పెట్టేశారు మీరు. ఇది మాత్రం ఇంకా తంజావూర్వి రావాలి మేడం. ఫ్రేమ్స్ వస్తే ఆ కంప్లీట్ లుక్ అనేది మనకు తెలుస్తుంది. సో దీన్ని చుట్టూ మాత్రం సింపుల్ బ్రాస్ ఐటమ్స్ ఇచ్చి వి క్లోజ్డ్ అండి. ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ తో క్లోజ్ చేసాం అన్నమాట. సో ఇది ఒక చిన్న స్నాక్ బార్ అండి పిల్లలకి. స్నాక్స్ కానీ ఏదైనా పెట్టుకున్నా. సో ఒక చిన్న స్నాక్ బార్ లా ఈ ఏరియా, చిన్న నిచ్ ఏరియాని యూజ్ చేసాం అనమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మీరు చూసారంటే డోర్ లెవెల్ కూడా పర్ఫెక్ట్ ఉంది. యా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో ఏం లేదు, ఈ వెంట్ ఫర్ సింపుల్ స్లైడింగ్ వార్డ్రోబ్, ఒక మంచి బెడ్ అండ్ సింపుల్ టీవీ యూనిట్. టీవీ యూనిట్ లో కూడా ఎక్కడ హడావిడి లేదు. వెంట్ ఫర్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఎగ్జాక్ట్లీ. హడావిడి లేదు అంటేనే ఎంత ప్రశాంతంగా ఉంది. యా, అంటే క్లాసీగా కూడా వస్తుంది. క్లాసీ ఉంటది అండ్ సార్టెడ్ లా ఉంటది. ఎక్కువ రంగులు ఎక్కువ పెట్టేసినా కూడా హై మెయింటెనెన్స్ లాగా ఇప్పుడు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంచాలి. ఆ బాధ్యత అంతా, బరువులు అంతా నా భుజాల మీద ఉన్నట్టుంది. ఇదే సింపుల్ మెయింటెనెన్స్, క్లాసీ. సీలింగ్ కూడా ఓన్లీ అక్రిలిక్ తోనే క్లోజ్ చేసాం మేడం. ఇదంతా మళ్ళీ వుడ్ వర్క్ అక్కడ కూడా. బట్ వీ వెంట్ ఫర్ హైలైటర్, రోజ్ గోల్డ్ హైలైటర్ తో అక్రిలిక్ సీలింగ్ ఇచ్చి క్లోజ్ చేసాం అనమాట.
సో మీరు చూస్తే ఈ వెనకాల ఒక విండో ఉందండి. యాక్చువల్ గా విండో వచ్చింది హెడ్ బోర్డ్ వెనకాల. వి ట్రై టు కవర్ ఇట్. యాక్చువల్ గా దే వాంటెడ్ టు యూజ్ ఓన్లీ 1/2. సో ఇది ఎప్పుడు క్లోజ్డ్ ఉంటుంది. దే కెన్ యూస్ వెంటిలేషన్ ఫ్రమ్ హియర్. ఓకే. సో షీ డజంట్ వాంట్ ఇట్ టు బి హిండరింగ్, బ్యూటీ అంతా హిండర్ అవుతుంది అని చెప్పేసి వి వెంట్ విత్ దిస్. పర్ఫెక్ట్ అండి. నేను అన్ని మెంటలీ నోట్ చేసుకుంటున్నాను అన్ని. మీరు ఏవేవి పెట్టించుకున్నారా అవన్నీ. ఇది స్లైడింగ్ డోర్ అండి. ఓకే. వాష్రూమ్, డ్రెస్సింగ్ ఉందండి. డ్రెస్సింగ్. ఓకే. సో ఎలాబరేట్ డ్రెస్సింగ్ మళ్ళీ లోపలంతా చాలా స్పేస్ ఉంది. యా, డ్రెస్సింగ్ లో కూడా ఫుల్ స్టోరేజ్ వచ్చింది మేడం. అటు ఇటు కూడా స్టోరేజ్ వచ్చింది. సో ఏంటంటే ఇక్కడ కంప్లీట్ ఒక మిర్రర్ సెక్షన్ చేసాము. బట్ స్టిల్ ఇంకా టాప్ మిర్రర్ కూడా కావాలంటే అటు ఇటు కూడా వెనక ముందు చూసుకోవచ్చు కాబట్టి అక్కడ కూడా ఒక మిర్రర్ ఇచ్చాం అనమాట. పర్ఫెక్ట్. సో మనకి డ్రెస్సింగ్ రూమ్స్ లో ముందు వెనక చూసుకున్న ఫీలింగ్ అమ్మాయిలకి అది కావాలి సారీస్ అప్పుడు. సో ఇదంతా కూడా స్లైడింగ్ చేసాం. టోటల్ స్టోరేజ్ ఇచ్చాము. కిందంతా డ్రాయర్స్ ఇచ్చాం, పైన మళ్ళీ షెల్ఫ్స్ అండి ఇది ఇచ్చాం. హ్యాంగర్ స్పేస్. అమ్మాయిల ప్రాబ్లమ్స్ అని సార్టెడ్ అన్నట్టుంది ఫ్లాట్. యా అండి, అంటే వి టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ అండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఆల్సో. సో ఇక్కడ కూడా హ్యాంగర్ రాడ్ ఇచ్చాం మేడం. బట్ ఇది కూడా ఫోల్డబుల్ షెల్ఫ్ అండి. అంటే ఫ్యూచర్ మనం హ్యాంగర్ యూజ్ చేయట్లేదు, ఈ షెల్ఫ్ రిమూవ్ చేసేసుకోవచ్చు. సూపర్. సో 2 వేగా యూజ్ అవుతుంది స్పేస్ అంతా. సో ఇక్కడ కూడా ఒక చిన్న యాక్సెసరీ డ్రా చేసాం. సో చిన్న చిన్న యాక్సెసరీస్ అన్ని ఇందులో దే కెన్ గో అహెడ్ అనమాట. 10 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇలాంటి చేయగలరు. థ్యాంక్ యూ. యు నో అవర్ ప్రాబ్లమ్స్. మ్యామ్ ఇది కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో చూస్తున్నా ఎక్కువ రీల్స్ లో ఇలాంటివి. రీల్స్ లో చూసారా? మనం చాలా ఫ్లాట్స్ లో చేసాం. యూజ్డ్ క్లోత్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి అనమాట. ఐదర్ యూజ్ ఈవిడైతే హ్యాండ్ బ్యాగ్స్ కోసమే చేయించుకున్నారు. షీ వాంటెడ్ టు హ్యాండ్ హర్ స్మాల్ బ్యాగ్స్. క్లచెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దట్స్ ఆల్ కస్టమ్ మేడ్ అండి. బెడ్స్ కూడా మనం సైట్ లోనే చేసాం మేడం. ఆల్ ద కాట్స్ ఆర్ మేడ్ ఇన్ ద సైట్ ఓన్లీ. ఓకే. యా, కాట్, హెడ్ బోర్డ్, దాని కింద లైటింగ్, పక్కన లైటింగ్, ఇదంతా కూడా మేమే మేనేజ్ చేసుకుంటాం. ఎన్ని రోజులు పట్టిందండి 4 BHK ఫ్లాట్ మొత్తం ఇలా? 3 months నుండి 3 months విత్ ఫాల్స్ సీలింగ్, లైటింగ్, ఎవ్రీథింగ్. వాల్ పేపర్స్, ఫినిషింగ్ వర్క్స్ తో కలుపుకొని. పర్ఫెక్ట్. 3 నెలలు ఈ మధ్య కాలంలో ఇట్లా అంటే అట్లా అయిపోతున్నాయి మేడం. ఎగ్జాక్ట్లీ. ఎందుకు మేబీ తెలియదు, కాలం అంత ఫాస్ట్ గా వెళ్తుందేమో కానీ లేదు జస్ట్ అలా కళ్ళు మూసుకుని 3 నెలలు మంది కాదు అనుకుంటే అది రేపే డెలివరీ చేసినట్లు అనిపించేస్తుంది. అవును. సో ఇంట్లో కొంచెం చిన్న రూమ్, బట్ వాట్ వి థాట్ వాజ్ పేరెంట్స్ కొంచెం ఓల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు అన్ని కంఫర్ట్ ఉండాలి అని మాత్రం ఆలోచించాం. ఎక్కువ అన్ని అందుబాటులో ఉండాలి. సో 2 సైడ్ టేబుల్స్, పర్ఫెక్ట్లీ స్లైడింగ్ వార్డ్రోబ్స్. ఐ డెంట్ గో ఫర్ ఎనీ హెవీ థింగ్స్. ఇందులో కూడా కంప్లీట్ గా సింపుల్ ఇంటీరియర్స్ చేసాం వాళ్ళకి సరిపడాగా. ఎంత డ్రీమీగా ఉందో, ఇది కల్లో వచ్చినట్టుంది అన్నమాట. సో ఇవి వాల్ పేపర్స్ మేము ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసినవే. సో ఇదంతా ఫాయిల్ ప్రింట్ అండి. ఫాయిల్ ప్రింట్ తో కంప్లీట్ చేయించాం ఈ వాల్ పేపర్ కూడా. కొత్తగా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆ మెటాలిక్ ఫినిష్ లో ఉంది చూడండి, మీకు కస్టమైజ్డ్ వాల్ పేపర్. ఎక్స్ట్రా షైన్ కూడా యాడ్ చేసినట్టుంది. రూమ్ చిన్నది కదా, ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ లుక్ గుడ్. సో ఈ కార్నర్ లో చిన్న మెడికల్ క్యాబినెట్ లా చేసాం మేడం. సో మెడిసిన్స్ అన్ని పెట్టుకోవడానికి చూస్తూనే కనిపిస్తుంది. మళ్ళీ ఏది మర్చిపోయో ఏది వేసుకున్నావు గుర్తు కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే చిన్న వార్డ్రోబ్, అది పెద్ద థిక్నెస్ లేదు, డెప్త్ లేదు, ఓన్లీ ఫర్ మెడిసిన్స్ అండ్ స్మాల్ థింగ్స్ దట్ దే కెన్ యూస్. సో ఇది గర్ల్స్ బెడ్రూమ్ అండి. వాళ్ళ పాప బెడ్రూమ్. పాప ఇంజనీరింగ్ 2nd year. సేమ్ మై డాటర్ ఇస్ ఆల్సో ఇంజనీరింగ్ 2nd year. తిను, మై డాటర్ బోత్ ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇది తన రూమ్. We went for a pink dreamy room. ఇది కూడా పింక్ అనగానే మొత్తం పెట్టేసి అలా కాకుండా ఇది కైండ్ ఆఫ్ డల్ పింక్ లా ఉంది. యాక్టివ్ పింక్ కాకుండా పేస్టల్ పింక్ లోనే వచ్చాము. ఎక్కడ హెవీ లేదు చూడండి. తినడం కూడా we went for a very simple. యా. సో వార్డ్రోబ్స్ కూడా కంప్లీట్ గర్ల్స్ కి కావాల్సిన టోటల్ స్టోరేజ్ వచ్చింది. అటు ఇటు కూడా మళ్ళీని విండో చాలా పెద్దది ఇచ్చాడండి బిల్డర్ యాక్చువల్ గా. ఓకే. సో విండోకి ఆ బ్లైండ్ వేసాం. దట్ ఈస్ అ కస్టమైజ్డ్ బ్లైండ్. ఇది కస్టమైజ్డ్ బ్లైండ్. ఆ బ్లైండ్ పక్కనే ఇది రావడం చాలా బాగుంది. ఆ విండో సీటింగ్ అండి. యాక్చువల్ గా విండో సీటింగ్ బాగుంటది. యా,
వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దామా వ్యూ? So అలాగే total ఇది మీరు అక్కడ open చెరువు చేసిన వెంటనే వరకు అక్కడ మొత్తం. వర్షం కూడా పడుతుంది. Yeah. పర్ఫెక్ట్ బ్యూటీ. సో విండో సీటింగ్ కూడా కావాలని బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చి చేసాం దీనికి. పర్ఫెక్ట్. ఇక్కడేమో బుక్స్ పెట్టుకొని చదువుకుంటానని అడిగింది కాబట్టి ఐ మేడ్ స్మాల్ బుక్ కేస్ ఫర్ హర్. అబ్బా. సో బుక్స్ కూడా అక్కడి నుంచే తీసుకొని షీ కెన్ రీడ్ హియర్. ఇంత బాగా తనకి ఇచ్చినందుకు, ఇంటీరియర్ డిజైన్ చేసినందుకు ఖచ్చితంగా క్లాస్ ఫస్ట్ రావాలి. స్టడీ టేబుల్ అండి. Yeah. సో ఎక్కడ కూడా మీరు ఈ ఫ్లాట్ లో అబ్జర్వ్ చేస్తే ఎడ్జ్ ఉండదు మేడం మీకు ఎక్కడ. మొత్తం అన్ని ఆల్ ఎడ్జెస్ ఆర్ హాఫ్ రౌండెడ్. వి మేడ్ ఇట్ వెరీ పిన్ పాయింటెడ్ పాయింట్ అన్నమాట. సో ఎక్కడ వీళ్ళు హర్ట్ అవ్వకూడదు. సో దీని బెడ్ కూడా కంప్లీట్ ఫోమ్ బెడ్ చేసామండి. మంచిది. సాఫ్ట్ బెడ్. ఇది ఫ్యాబ్రిక్ బెడ్, లామినేట్ బెడ్ కాదనమాట. దేవుడయ్యా మీరు అనాలనిపిస్తుంది. అయ్యో. ఏ మోకాళ్ళు పగిలిపోకుండా. అవును. సో ఈ రూమ్ కొంచెం బ్లూ థీమ్, ద బాయ్ రూమ్ థీమ్. ఓ మ్యాప్ పెట్టేసుకున్నాడా? హీ వాంట్స్ టు గో ఓవర్సీస్. సో ఇదంతా వుడెన్ మ్యాప్ అండి. ఇది మాత్రం క్లయింట్ ఇంట్రెస్ట్, అంటే బాబు ఇంట్రెస్ట్ బేసిక్ గా. హీ వాంటెడ్ ఇట్, సో హీ గాట్ ఇట్ ఆర్డర్డ్, కస్టమ్ మేడ్. పర్ఫెక్ట్. ఈవెన్ నేను 1 month బ్యాక్ అనుకుంటున్నాను అనమాట, ఇప్పుడు నేను ఉంటున్న ఇంట్లో ఐ వాంటెడ్ టు హ్యావ్ దిస్, ఎందుకంటే సో దట్ నేను పిన్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడికి వెళ్ళాను. సో ఈ రూమ్ అంతా యూ కెన్ హ్యావ్ దట్ గ్రే, బ్లూ అండ్ వైట్ థీమ్. అండ్ దిస్ ఇస్ ద లో హైట్ బెడ్ అండి, ఫ్లోర్ బెడ్. బాగుంది ఇది. ఫ్లోర్ బెడ్ హీ వాంటెడ్ ఇట్. సో ఏం చేసామంటే వి వెంట్ ఫర్ అ కార్నర్ బెడ్. సో అటైనా పడుకోవచ్చు, ఇటైనా పడుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్ కార్నర్ బెడ్ ఇచ్చేసి రూమ్ కొంచెం స్పేషియస్ గా ఉండాలి బాబుకి అని చెప్పేసి వి వెంట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థీమ్ అనమాట. కిందంతా స్టోరేజ్ ఇచ్చాం, బట్ దే ఆర్ జస్ట్ డ్రాయర్స్ అండి, బికాస్ దిస్ ఇస్ నాట్ హైయర్ బెడ్, ఫ్లోర్ బెడ్ కాబట్టి ఇట్స్ సింపుల్ ది. సో ఇక్కడ హీ వాంటెడ్ దట్ ఏరోప్లేన్. వి వెంట్ అ కస్టమ్ మేడ్ బ్లైండ్ విత్ ఏరోప్లేన్. అండ్ దిస్ ఇస్ యువర్ విండో సీటింగ్. ఓకే, విండో సీటింగ్ సూపర్. అసలు ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూద్దామా? సేమ్ వ్యూ మేడం, సేమ్ అదే. బొత్తు రెండు ఒకటి ప్యారలల్ గా ఉన్నాయి కదా, సేమ్ వ్యూ అన్నమాట. ఈ బ్లైండ్ కూడా ఇవన్నీ కూడా రోమన్ కస్టమ్ మేడ్ బ్లైండ్, ఫ్యాబ్రిక్ మీద కస్టమ్ చేయించాం. ఇది వినైల్ మీద కాదు. ఇది చిన్న స్టడీ ఏరియా దీనికోసం. పర్ఫెక్ట్. సో అక్కడ పక్కన బుక్స్ కేస్ అన్నమాట. సో ఇవన్నీ బుక్స్. He's 17 కదా? He's in intern. No ma'am, he's in 10th. He's in 10th. This fellow is in 10th. Last but not the least only the kitchen area. Least ga, this is the main. This is the main. So ఇది కిచెన్ ఏరియా. ఐ థింక్ ఇట్ ఇస్ అ డీసెంట్ సైజ్డ్ కిచెన్ అండి. అవును, కిచెన్ అయితే మాత్రం మరి పెద్దది కాదు, మరి చిన్నది కాదు. ఇట్స్ అ డీసెంట్ సైజ్ కిచెన్. సో ఉన్న దాంట్లో ఐ థింక్ వి అకామిడేటెడ్ ఎవ్రీథింగ్, బట్ దీనికి ఒక స్టోర్ రూమ్ ఉంది. సో ఐ థింక్ దట్ హ్యాస్ గివెన్ అన్ అడిషనల్ స్టోరేజ్. సో స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ వి వెంట్ ఫర్ అ ప్యాంట్రీ యూనిట్. సో ప్యాంట్రీ యూనిట్ షీ డెంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్, అంటే మనకి ఇప్పుడు డోర్ తో పాటు అటాచ్డ్ వస్తుంది కదా, అది వద్దు అన్నారు. సో వి వెంట్ ఫర్ అ టాండమ్ ప్యాంట్రీ యూనిట్. ఇదే బాగుంది యాక్చువల్లీ. ఇది యాక్చువల్ గా యూస్ఫుల్ ఎక్కువ అండి. The regular one which comes with the door, it can hold only up to 40-45 kg. Okay. Each tandem can hold around 25 to 40 kg. Oh, okay, okay. So meer pettukodaniki I think organization point of view also this is better. Simplified undi. So kitchen manam ela vaadtamu ani. So this we gave a complete storage andi for all her glassware and other things. So this part, it's again a storage area, microwave and oven. This again we have given a big storage area. This I think tandem baskets ivanni manaki regular. Kitchen lo mottham acrylic vaadamandi. ఇది నార్మల్ ప్లెయిన్ ఎక్రిలిక్ వాడితే ఆ పైన ఇదే కలర్ లో ఫ్లూటెడ్ ఎక్రిలిక్ యూస్ చేస్తాం అనమాట. సో వి జస్ట్ గేవ్ ఇట్ అ డిఫరెంట్ లుక్ విత్ దట్ ఫ్లూటెడ్ ఎక్రిలిక్. సూపర్. బట్ వేరెవర్ యూ లుక్ ఇట్ విల్ బి ఇన్ దట్ లైట్ కలర్. అవును, ఎక్కడ డార్క్ కలర్ లేదు. సో ఇది ఫ్రిడ్జ్ ఏరియా. ఫ్రిడ్జ్ ఏరియా తర్వాత ఒక 6 inches మిగిలిపోయింది. సో ఐ థాట్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అక్కడ కూడా వి మేడ్ అ స్మాల్ స్టోరేజ్. యాక్చువల్లీ బాగుంది. కిచెన్ లో ఏ స్పేస్ ఉన్నా మనం వాడేస్తాం. అవును, మనం ఎంత స్పేస్ ఇచ్చినా కూడా అంతా ఉపయోగిస్తాం కూడా. ఇక్కడ రోలింగ్ షట్టర్ లో కూడా మేడం ఇదంతా కూడా ఒక అప్లయన్స్ గ్యారేజ్ కింద చేసాం అనమాట. సో మీరు ఏదన్నా సరే ఇందులో పెట్టుకొని, లోపల స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి మీకు, ఫ్రిడ్జ్, మన మిక్సీస్, చిన్న చిన్న టోస్టర్స్, కాఫీ మిక్సర్స్, జ్యూసర్స్, కాఫీ మేకర్స్, ఇవన్నీ ఇందులోనే పెట్టేసుకుని, ఎందుకంటే అవే మనకి క్లటర్ అయిపోతున్నాయి. అవును, ఎక్కడికి వెళ్ళినా టెంప్ట్ అయి కొంటాం, వాటికి మాత్రం స్పేస్ ఉండదు. యా, సో ఎక్కడ పెట్టినా దాన్ని ఇంకో చోట పెడతాం మళ్ళీ. అందుకని ఈ ఏరియాని మనం దాని కింద వాడేమన్నమాట. పర్ఫెక్ట్. ఏదైతే కార్నర్ ఏరియా వేస్ట్ అవుతుందో దాన్ని.
సో ఇది మన స్టోర్ రూమ్ అండి. స్టోర్ రూమ్ కి చాలా చిన్న స్పేస్, డోర్ వేస్ట్ అని చెప్పి బిల్డర్ ఇచ్చిన డోర్ తీసేసి మనం ఇట్లా స్లైడింగ్ చేసాం అనమాట. ఇది ఇలా ఫ్రిడ్జ్ వెనక్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఓకే ఓకే పర్ఫెక్ట్. సో ఇదంతా జస్ట్ ఓపెన్ స్టోరేజ్ చేసి ఇచ్చాం మేడం. వాళ్ళకి కొంచెం సామాన్లు సాక్స్ అవి ఉన్నాయంట. ఓకే అవన్నీ అందులోకి వెళ్ళిపోతాయి అనమాట. వి వెంట్ ఫర్ అన్ ఓపెన్ స్టోరేజ్. ఓన్లీ విక్కర్ బాస్కెట్స్ మాత్రం లోపలికి తోసాం అంతే. ఓకే సో ఏది ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళిపోద్ది, మన కళ్ళకి ఏది కనిపించదు. పర్ఫెక్ట్. సీలింగ్ కూడా చూడండి, వచ్చిన వెంటనే ఎవరైనా బాగా అట్రాక్ట్ అయ్యేది ఇమీడియట్ గా అంటే షాండ్లియర్స్. షాండ్లియర్ అనగా చాలా మంది ఇంత పెద్దవి ఏదో డిజైన్, ఇది ఎంత బాగుంది తెలుసా, ఈ డైనింగ్ సెట్ కి దానికి పర్ఫెక్ట్ సెట్ అయింది. ఒకసారి దాని గురించి చెప్పరా? ఏం లేదు మేడం, ఇదంతా గ్లాస్ సీలింగ్ వెళ్ళాము. సో మధ్యలో ఏంటంటే ఆ షాండియర్ ఫస్ట్ లుక్ అండి ఇది. యాక్చువల్ గా మనకి మెయిన్ డోర్ కనుక ఓపెన్ చేస్తుంటే ఫస్ట్ లుక్ వస్తుంది కాబట్టి వి వెంట్ ఫర్ దట్ సింపుల్ షాండియర్. హెవీ ఏం వెళ్ళలేదు, క్రిస్టల్ దండి. అంటే ఇది డైనింగ్ సెట్ టేబుల్ తో ప్రపోర్షనేట్ గా ఉంది అది షాండియర్. మనం అనుకుని ఇక్కడ డైనింగ్ టేబుల్ వేస్తామని అనుకుని సెంటర్ చేసి పెట్టింది. సో ఆ సీలింగ్ కూడా మీకు కరెక్ట్ గా డైనింగ్ టేబుల్ సైజే ఉంటది. సో అదే ఇదిగా ప్రపోర్షనేట్ గానే తీసుకుని పెట్టాం అనమాట. ఇది కూడా హెవీ కాకుండా కరెక్ట్ గా ఉంది అంట. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. సో ఆ తర్వాత ఈ చిన్న స్పేస్ లో ఏంటంటే గ్యాప్ ఉంది కాబట్టి ఐ వెంట్ ఫర్ దిస్ కొంచెం కస్టమ్ మేడ్ వాల్ పేపర్ అండి. ఇది కూడా ఫాయిల్ ప్రింట్. ఇది కూడా సో మీకు ఆ గోల్డ్ డీటెయిలింగ్ కనిపిస్తుంది కదా చుట్టూ, ఇది ఫాయిల్ ప్రింట్ అన్నమాట. ఫాయిల్ ప్రింట్. ఇక్కడ ఇది జూలా వస్తుందా? జూలా వస్తుంది. సో అందుకే కొంచెం ఆ ట్రెడిషనల్ ఇల్లంతా ఎంత మొత్తం ట్రెడిషనల్ గానే వెళ్ళాం. ట్రెడిషనల్, హ్యాండీ, ట్రెండీ అన్ని పర్ఫెక్ట్ గా మింగిల్ అయినట్టు ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ అలాగే వచ్చేసారు. ప్లెయిన్ సీలింగ్ ఇచ్చి చుట్టూ మళ్ళీ ఎక్రిలిక్ సీలింగ్ చేసాం మేడం. ఇదంతా కూడా మళ్ళీ ప్యానలింగ్ చేసి దానిపైన we went for acrylic. సో చూసారు కదా, ఇంత చక్కటి పర్ఫెక్ట్, ఎక్కువ అంటే మనం మెయింటైన్ చేయలేనంత కూడా చేయించుకున్నా మనకి స్టార్టింగ్లో అది చేయించుకోవాలి ఇది చేయించుకోవాలి అని ఉంటుంది. కానీ ఎక్కడ ఎంత కావాలి, ఎలిగెంట్గా క్లాసీగా ఉండాలి. దట్స్ వాట్ ఇంటీరియర్ డిజైనర్స్ టు. సో వాల్ డెకర్స్ వాళ్ళు ఇంత పర్ఫెక్ట్గా ఏది ఎక్కడ ఎలా ఉండాలో అలా కూర్చున్నట్టుగా డిజైన్ చేసి మీకు ఇస్తారు. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ చెప్పండి. మీ రిక్వైర్మెంట్కి మీరు కోరుకున్నట్టుగా దానికన్నా ఎక్కువే చేస్తారు, కానీ తగ్గించి మాత్రం అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదన్న క్వశ్చనే లేదు. 10 years నుంచి వీళ్ళు ఆల్మోస్ట్ వేలాది క్లయింట్స్కి చేసి ఇచ్చారు కాబట్టి కింద ఒక డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు కోరుకున్నట్టుగా, మీరు కావాలన్నట్టుగా డిజైన్ చేయించుకోవచ్చు. ఈ ఫ్లాట్ ఓనర్ ఇంత చక్కగా డిజైన్ చేయించుకున్న కవితా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి ఒపీనియన్ ఏంటో అని తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో ఫైనల్లీ మేము మీ ఫ్లాట్ చూసి వెళ్ళిపోతాము అనుకునే టైంకి మీరు కూడా వచ్చారు. థ్యాంక్ఫుల్లీ ఒకసారి ఆడియన్స్కి మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అయ్యారు వాల్ డెకర్స్ నుండి ఇలాంటి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవడంలో? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. స్టార్టింగ్ నుంచి ఎలా అనుకున్నామో అలానే వచ్చింది, వాళ్ళు చెప్పినట్టే వచ్చింది. ఇట్స్ గుడ్. నాకు ప్రవీణ గారు ఒకటి చెప్పారనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఓనర్స్ నాకు ఇది కావాలని చెప్పారు కానీ ఇలా కావాలి అలా కావాలి అలా అంటే వైల్ డిజైనింగ్ వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు, మొత్తం బాధ్యత నా మీద ఇచ్చేసారు, నాకు వదిలేసారు అని చెప్పారు. మీరు ఒకసారి అంటే అంత నమ్మడానికి ఇంతకుముందు వాళ్ళ వర్క్స్ చూసారా? వర్క్స్ చూసాను, నాకు ముందు నుంచి తెలుసు కొంచెం. సో నాకు ఎలా కావాలి అనేది కలర్ కాంబినేషన్స్ కొన్ని మటుకు ఇచ్చేసాను నేను. సో దాంట్లోనే వాళ్ళు ఇచ్చారు నాకు ఆప్షన్, దాంట్లో నుంచి నేను సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఫ్యూచర్ లో కూడా మీకు ఏమైనా మార్పులు కావాలన్నా అంటే కొన్ని ఏళ్ళ తర్వాత అనిపిస్తుంది, ఒక 5-6 years తర్వాత ఏమైనా మార్పులు కావాలన్నా మళ్ళీ వాల్ డెకర్స్ కే వాళ్ళనే సంప్రదిస్తారా? ఖచ్చితంగా టోటల్ గా. సో చూసారు కదండి, ఇది హౌస్ సాటిస్ఫైడ్ అన్నది వారి మాటల్లోనే విన్నాం, కవిత గారి మాటల్లోనే. మీరు కూడా కావాలనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోండి. మీకు ఎలాంటి డిజైన్స్ కావాలో అలాగా వాల్ డెకర్స్ వారు తయారు చేసి ఇస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.